చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను శిరీష. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు పూజలు మొక్కుబడ్ల హడావిడైతే స్టార్ట్ అయిపోతుంది. సో ఈ రోజు కూడా మనం ఒక పూజ జరిగే ప్లేస్ లో ఉన్నాము. మరి ఎక్కడున్నాను అని చూస్తున్నారా? సో నర్సింగ్ యాదవ్ అన్న అని అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు నాకు తెలిసి. సో నర్సింగ్ యాదవ్ అన్న వాళ్ళ సతీమణి చిత్ర గారి వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మనం ఉన్నాము. ఆవిడ అంతా మంచి జరగాలి, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా బాగుండాలని చెప్పేసి శ్రీనివాస కళ్యాణం చేస్తున్నారు ఈ రోజు. అదే స్పెషల్ అకేషన్. మరి ఈ శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి చాలా అందంగా పూలతోని అంగరంగ వైభవంగా చాలా బాగా డెకరేట్ చేశారు. ఆ స్వామివారిని డెకరేట్ చేసింది చూస్తే అయితే నిజంగా స్వామివారు దిగొచ్చారా అన్నంత బాగా డెకరేట్ చేశారు. మరి దాన్ని ఒక్కసారి మీకు కూడా చూపిద్దామని వచ్చేసాను. మరి ఇంకెందుకు లేట్, ఒక్కసారి పూజా మందిరం దగ్గరికి వెళ్ళిపోయి పూజ ఎలా జరుగుతుంది, కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది, స్టార్ట్ అయిందా లేదా ఒక్కసారి చూద్దాం. సో ఇప్పుడు మనము స్వామివారి దగ్గర ఉన్నాము. సో చూస్తున్నాం కదా పూజా మందిరం దగ్గర ఎంత అందంగా అంటే నిజంగా ఆ స్వామివారు ఇక్కడికి ఈరోజు దిగొచ్చారా అన్నంత అందంగా అలంకరించారు. సో చూడగానే నాకైతే నిజంగా ఒక ఆధ్యాత్మిక ఆనందం అయితే ఉట్టిపడింది. సో చాలా బాగా అనిపించింది. మరి ఒక్కసారి ఇంత బాగా చేస్తున్నారు, ఒకసారి చిత్ర గారితో కూడా మాట్లాడి మరి ఎందుకు చేస్తున్నారు, ఏంటి, పూజ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇలాంటి విషయాలని డిస్కస్ చేద్దాం. సో మనందరికీ ఆప్తుడు సుపరిచితుడు నర్సింగ్ యాదవ్ అన్న అంటే తెలియని వాళ్ళు ఉండరు, ఇందాకనే మనం మాట్లాడుకున్నట్టు. సో మరి ఆయన సతీమణి చిత్ర గారు ఈ శ్రీనివాస కళ్యాణం ఈరోజు స్పెషల్ గా చేస్తున్నారు. మరి ఎందుకు చేస్తున్నారేంటి ఒక్కసారి మాట్లాడదాం ఆవిడతోని. నమస్తే అండి, ఎలా ఉన్నారు? శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. సో చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్. నిజంగా ఆ దేవుడు దిగొచ్చాడు అన్నంత బాగా చేపిస్తున్నారు. సో ఎవ్రీ ఇయర్ చేస్తారా ఇలా శ్రీనివాస కళ్యాణం? లేదు, ఇది ఫస్ట్ టైం అనుకున్నాము. ఎందుకో ఇది చెయ్యాలని అనిపించింది. నా తమ్ముడు సంపత్ అని తను చెప్పాడనమాట, అక్క ఏదైనా ఒక మంచి పూజ చేస్తాము అనేసి ఈ శ్రీనివాస కళ్యాణం అనుకున్నాము. అంటే మంచి వైబ్రేషన్ కోసము అందరికీ మంచి జరగాలనేసి. నర్సింగ్ గారు లేకుండా మేము ఇంతవరకు ఏ పూజ చేయలేదు, ఏ ఒకేషన్ జరగలేదు ఈ 4 years గా. ఎందుకో శ్రీనివాస కళ్యాణంతో స్టార్ట్ చేయాలి, మంచి వైబ్రేషన్స్ కూడాలి, ప్లస్ బాబుకి మంచి ఫ్యూచర్ ఉండాలి, బ్లెస్సింగ్స్, దాంట్లో అంత రిలేటివ్స్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఇది చేసాము. సో నర్సింగ్ అన్న లేని తర్వాత ఫస్ట్ మీరు చేస్తున్న ఫంక్షన్ ఇది? తన లేకుండా చేసే ఫస్ట్ ఫంక్షన్ ఇది. ఈ 4 years గా తన గుర్తులో మేము ఏమీ చేయకూడదు అనుకున్నాము, కానీ అలా దేవుడు మాకు బ్లెస్ చేశాడు. మీరు చేయండి, మీ వెంటే మేము ఉన్నాం, అన్ని మంచి జరుగుతుంది, అన్ని మంచి జరగాలని, ఇప్పటి నుంచి బాబుకు ఒక మంచి ఫ్యూచర్ ఉండాలి అనేసి చేస్తున్నాం. అందరికీ కూడా దీంట్లో మాతో కనెక్ట్ అయిన మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ బాగా జరగాలని కోరుకుని చేస్తున్నాం. సో నర్సింగ్ అన్న లేరు అని ఎవరు చెప్పారు? ఇక్కడ మనతో పాటు ఉన్నారు. సో ఈ కళ్యాణంలో ఆయన కూడా ఎక్కడో అక్కడ ఉండి చూస్తారు. టెంపుల్ నుంచి మన శ్రవణ్ పంతులు గారే ఇది చేస్తుండేది. సో తన వైబ్రేషన్స్ చాలా డిఫరెంట్ ఉంటది, గూస్ బంప్సే వస్తుంది తను చెప్తుంటే. తన మంత్రాలు గాని తను మాట్లాడడం గాని చాలా డిఫరెంట్ ఉంటది. ఆయనే కావాలని ఏరి కోరి పిలిచి ఆ స్వర్ణగిరి దేవుడినే ఇక్కడ రప్పించుకున్నాం మేము. ఆయన చేసే అలంకారం కూడా అలా ఉంటది. సో ఎస్పెషల్ గా స్వర్ణగిరి నుంచి శ్రవణ్ పంతుల్ గారి నేతృత్వంలో ఈ రోజు శ్రీనివాస కళ్యాణం జరగబోతోంది. మరి ఏ విధంగా జరుగుతుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది, మరి చిత్ర మేడం చెప్పినట్టు ఆ వైబ్రేషన్స్ మనం కూడా తీసుకుందాము ఒక్కసారి. సో మీ అబ్బాయితో కూడా మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. ఎందుకు అలా భయపడుతున్నారు? ఏం లేదండి. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే శ్రీనివాస కళ్యాణం ఫస్ట్ టైం కదా చేయడం, అండ్ నాన్నగారు లేకుండా ఫస్ట్ ఒక
ఒక ఫంక్షన్, ఇప్పుడు మీరు పెద్ద, ఎలా అనిపిస్తుంది? అంటే ఈ కళ్యాణం బేసిక్గా అందరి మంచి వైబ్స్ కోసం ఇంటికి ఇంకా వచ్చే వాళ్ళందరికీ ఒక మంచి వైబ్. డాడీ చనిపోయిన తర్వాత దిస్ ద ఫస్ట్ ఈవెంట్ చేస్తున్నామని అది ఆ లోపల పెట్టుకొని అందరూ హ్యాపీగా ఇంటికి వెళ్ళాలని ఆ కోరికతో. మీ మమ్మీ ఎస్పెషల్గా మీకోసం, మీ ఫ్యూచర్ కోసమే చేస్తున్నారట. మమ్మీ నా కోసం చేస్తుంది, నేను అందరి కోసం చేస్తున్నా, అట్లా అనుకోండి. సూపర్. అది సో నర్సింగ్ అన్న కొడుకంట ఆ మాత్రం ఉంటుంది, ఆయన అందరి కోసం చేస్తున్నారట ఈ కళ్యాణం. ఎస్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఈరోజు శ్రీనివాస కళ్యాణం స్వర్ణగిరి ప్రధాన పూజారులు శ్రవణ్ గారి నేతృత్వంలో ఈ పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. మరి ఒక్కసారి ఆయనతోనే మాట్లాడదాం. మరి ఈరోజు ఏ విధంగా జరుగుతుంది ఈ పూజా కార్యక్రమం, దీని యొక్క ఉద్దేశం ఏంటి, దీనివల్ల ఎలాంటి శుభం జరుగుతుంది అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. భూమండలంలో వెంకటేశ్వర స్వామిని మించిన మరొక దైవము లేదట. ఆయనకు సమమైనటువంటి స్థానము మరొకటి లేదు. అదే విధంగా ఆయన్ని మించిన మరొక దైవం ఇంకోటి లేదు అని చెప్పి మనకు శాస్త్రము. అంత విశిష్టత ఆ వెంకటేశ్వర స్వామి. అలాంటి ఆ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో మన యొక్క ఈ తెలంగాణ ప్రాంతంలో భువనగిరి సమీపంలో స్వర్ణగిరిగా ఆవిర్భవించి 1,50,00,000 మంది భక్తులకి పైగా దర్శనమిస్తూ చాలా చక్కగా అందరికీ కూడా అనుకున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుగా నిర్వర్తిస్తూ వస్తున్నారు. అలాంటిది ఇవాళ మన భాగ్యనగరంలో, మన కాచిగూడ సమీపంలో మన నర్సింగ్ యాదవ్ మనందరికీ చాలా పరిచయస్తులు. చలనచిత్ర రంగంలో మంచి పేరు తెచ్చుకొని ఎన్నో రకాలైనటువంటి ఆ కళాత్మకమైనటువంటి చిత్రాలలో నటించి మనందరికీ కూడా ఉన్నటువంటి ఆ నర్సింగ్ యాదవ్ గారి ఇంట్లో ఇవాళ ఆ శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని మనం చేసుకుంటున్నాము. లోక కళ్యాణం జరగాలి అని చెప్పి వారి కుటుంబ సభ్యులు, వారి బాబు, అట్లాగే వాళ్ళ ధర్మపత్ని చిత్రా గారు ఇక్కడికి మన దగ్గర ఉండి స్వామి కళ్యాణం చేసుకోవాలి అన్న సంకల్పంతో, అందులో ఆషాఢమాసం అనేది చాలా ప్రీతి, దైవమాసం అంటారు. ఎందుకంటే జ్యేష్ఠ మాసం కానీ శ్రావణ మాసం కానీ అందులో మానవులకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆషాఢమాసంలో ఉత్తరాయణము, దక్షిణాయనము ఇలాంటివన్నీ కూడా అయినాలు మార్పులు జరుగుతూ ఈ సమయంలో ఆ శ్రీనివాసుడి కళ్యాణం ఇంట్లో చేసుకోవడం వల్ల కుటుంబ సభ్యులతోనే కాకుండా లోక కళ్యాణం, చుట్టూ ఉన్న పరిచయస్తులు కానివ్వండి, పరిసర ప్రాంతాలు కానివ్వండి, అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి. ఎందుకంటే దేవదేవుడు 33 కోట్ల మంది దేవతలకు అధిపతి శ్రీనివాసుడు. ఆయన కళ్యాణం చేసుకోవడంతో మనం ఎన్నో రకాలైనటువంటి సత్ఫలితాలు వస్తాయి. చదువుకి చదువు, ఉద్యోగానికి ఉద్యోగము, వ్యాపారాలకి వ్యాపారాలు, సంతోషానికి సంతోషము, అన్ని రకాలుగా కూడా మనకు లభిస్తాయి అని చెప్పి శాస్త్రము. అలాంటి ఆ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని మరి కొద్దిసేపట్లో మనం ఇక్కడ మన నర్సింగ్ యాదవ్ గారి ఇంట్లో ప్రారంభం చేసుకోబోతున్నాము. అందరూ కూడా వీక్షించి ఆ శ్రీనివాసుని కన్నుల పండగగా దర్శనం చేసుకొని, ఎందుకంటే కడు రమణీయం శ్రీనివాసుడి కళ్యాణం, అంత విశిష్టత. అలాంటి ఆ స్వామి కళ్యాణాన్ని వీక్షించి ఆయన అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. సో ఎందుకు శ్రవణ్ పంతులు గారే కావాలి అని ఎంపిక చేసుకున్నారు అనే దానికి డెకరేషనే నిదర్శనం. నిజంగా పంతులు గారు నిజంగా దేవుడు దిగొచ్చాడా ఈరోజు ఇక్కడికి అన్నంత అద్భుతంగా చేశారు. అలా అంటారు, విష్ణుమూర్తికి అలంకారమే కావాలట. ఆయనకి చెంపక, జాజి, పున్నాగాది ఆభరణాలు, అట్లాగే పుష్పమాలలు, తోమాలలు, గజమాలలు ఇవే ముఖ్యమట ఆయనకి. అలాంటి అలంకార ప్రియుడైనటువంటి విష్ణుమూర్తికి ఎంత చేసినా కూడా చేయించుకుంటాడట, బరువు అనేది ఆయనకి లేకుండా. అలాంటిది చాలా విశేషంగా స్వామివారికి సప్తవర్ణాలతోటి అలంకారాన్ని మనం చేసుకున్నాం. మరి కాసేపట్లో చక్కగా కడు రమణీయంగా ఆయన కళ్యాణాన్ని మనం వీక్షించబోతున్నాం. అందరూ కూడా వీక్షిస్తూ ఆ శ్రీనివాసుడి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. సో ఇందాక మనకి చిత్ర గారు చెప్పినట్టు ఆవిడ స్పెషల్గా వాళ్ళ బ్రదర్ సంపత్ గారు చెప్పినందుకు ఇది ఫస్ట్ సంకల్పించుకున్నారట చెయ్యడానికి. మరి ఇది మొత్తం కూడా ఆర్గనైజ్ చేసి అంతా చూసుకుంటుంది కూడా సంపత్ గారే. మరి ఒక్కసారి సంపత్ గారితో మాట్లాడదాం. మరి ఈవెంట్కి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. హలో సంపత్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నానండి. వెంకటేశ్వర స్వామి దయ. ఓకే, మంచి థాట్ ఇచ్చారు, అంటే మంచి సంకల్పం ఇచ్చారు మీరు చిత్ర గారికి. ఎందుకు ఇవ్వాలనిపించింది మీకు? ఇంకా ఆయన కలియుగ దేవుడు, ఆయన ఆశీర్వాదంతోనే అందరూ బాగున్నాము, ఆయన్నే ఎక్కువ నమ్ముతాము. సో అక్క కూడా చాలా రోజుల తర్వాత నర్సింగ్ అన్నగారు కాలం చెందిన తర్వాత అత్యంత వైభవంగా ఫస్ట్ టైం ఒక ఈవెంట్ చేద్దాం, అది వాళ్ళ అబ్బాయి అమెరికా నుంచి వచ్చిందంటే నేను అన్న సత్యనారాయణ వ్రతం అది అందరూ రోజు చేస్తూనే ఉంటారు, కళ్యాణం మెంచుకుందాము, బాగుంటుంది. అందులో మా శ్రవణ్ పంతులు గారు దొరకడం మా భాగ్యము. సో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేద్దాము,
లోకానికి మంచిది, మనకు మంచిది, అందరికి మంచిది అని చెప్పి. నిజంగా చాలా అంటే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. చూస్తే నిజంగా ఒక టెంపుల్లోకి వచ్చిన వైబ్స్ వస్తున్నాయి. అదంతా క్రెడిట్ మీకే అని చిత్ర గారు చెప్పారు. అది ఆ కలియుగ దేవుడి ఆశీర్వాదం అంతే. ఆయన చేయించుకోవాలంటే ఎక్కడికైనా ఆయన వాలిపోతాడు. సో మరి నర్సింగ్ అన్న వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రముఖులు, కొంతమంది సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు కొంతమంది వస్తున్నారు అని అన్నారు. ఎవరెవరు వస్తున్నారు? ఈరోజు ముఖ్యంగా యాదవ్ కమ్యూనిటీ నుంచి మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మన సదంత్ నగర్ ఎమ్మెల్యే, మళ్ళీ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు, మా హిందూ టైగర్ ప్రవీణ్ చికోటి గారు, అట్లా ఒక 10-15 మంది ప్రముఖులు వస్తున్నారు. సినిమా ఫీల్డ్ ఫీల్డ్ దద్దరిల్తుంది కాబట్టి సినిమా ఫీల్డ్ నుంచి కూడా శివబాలాజీ గారు, ఇంకొక 5-6 సెలబ్రిటీస్ వస్తున్నారు, అలీ గారు. సో మేము కూడా వాళ్ళందరినీ కవర్ చేసి వాళ్ళతో కూడా మాట్లాడి ఈ పూజ వైబ్రేషన్స్ అని మేము కూడా తీసుకొని వెళ్తాం ఇక్కడ నుంచి. ప్రత్యేకంగా ధన్యవాదాలు సుమన్ టీవీ వచ్చి ఇది కవర్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్. సో అది ఈ పూజా కార్యక్రమం అయితే అందరూ బాగుండాలి అని లోక కళ్యాణం దృష్ట్యా చేస్తున్నారు. అలాగే నర్సింగ్ యాదవ్ అన్న కాలం చేసిన తర్వాత చేస్తున్న ఫస్ట్ ఫంక్షన్ వీళ్ళ ఇంట్లో కాబట్టి దేవుడికి సంబంధించింది చేస్తే చాలా పుణ్యం జరుగుతుంది, మాకు కూడా కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మా ఫ్యామిలీలో కూడా అన్న ఉద్దేశంతో ఈరోజు ఎస్పెషల్గా ఈ శ్రీనివాస కళ్యాణం అయితే చేయడం ఇక్కడ జరుగుతుంది. మరి కాసేపట్లో అయితే ఇక్కడ శ్రీనివాస కళ్యాణం అయితే జరుగుతుంది. ఒక్కసారి మరి కళ్యాణం ఏ విధంగా జరుగుతుంది, స్వామివారిని తిలకించి మనం కూడా ఈరోజు ధన్యులమవుదాం.
స్వామివారు కేవలం దీపాల వెలుగులో దర్శనమివ్వాలని మనకు కన్యాదానం దగ్గర నుంచి కూడా ఆయన మనకు లైట్లన్నీ ఆపించుకున్నాడు. ఎందుకంటే సహస్ర దీప దర్శకుడు శ్రీనివాసుడు. అలాంటి ఆ శ్రీనివాసుడు నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం సంపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు చక్కగా మన యొక్క ఆ నర్సింగ్ యాదవ్ గారి యొక్క ధర్మపత్ని అయినటువంటి శ్రీమాన్ చిత్ర గారికి, అట్లాగే వారి కుమారుడు రుత్విక్ యాదవ్ గారికి ఆ స్వామివారి నుంచి తెచ్చినటువంటి శేషమాలలు, శేషవస్త్రాలు ఆశీర్వచనంగా మనం సమర్పించబోతున్నాము.
మనతో అంజన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. నర్సింగ్ యాదవ్తో తనకున్న రిలేషన్ ఏంటి, ఎలా పలకరించేవాడు ఒకసారి మాట్లాడదాం అన్న. మీరు చాలా సీనియర్ నేతగా చాలా మీకు ఆత్మీయ స్నేహం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఎలా ఉండేవారు? నర్సింగ్ యాదవ్ అని చాలా మంచి మనస్తత్వం గల వ్యక్తి ఉండే నర్సింగ్ యాదవ్. కపటం లేని వ్యక్తి. ఎవరితోని కూడా పలకరించినా మాట్లాడినా ఉదయపూర్వకంగా ఉదయంతో మాట్లాడుతుండే. ఎవరికి హాని కల్పించే తత్వం కాదని, నిస్వార్థపరుడు, నిష్పక్షపాతి, అందరినీ కలుపుకుపోయే తత్వం. మాకు గణేష్ చవితి పండుగలప్పుడు ఎప్పుడు మాకు కలుస్తుండే. నేను ఎంపీగా అయినప్పుడు కూడా వచ్చి నాకు ఎన్నోసార్లు నా జన్మదినం వచ్చినా కూడా వచ్చి సన్మానం చేసిపోతుండే. చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన నిరాడంబరంగా ఉండి అన్ని సినిమాలలో పనిచేసి ఎంత మంచి పేరు తెచ్చుకున్నా కానీ ఎప్పుడు కూడా ఆయన నిగర్వి నిష్పక్షపాతి, అందరితో మంచి కలిసిమెలిసి కళ్ళకపటం ఎరగని వ్యక్తి నర్సింగ్ యాదవ్. ఆయన ఈరోజు లేకున్నా కానీ మేము ఎప్పుడు తలుచుకుంటూ యాద్ చేసుకుంటాం నర్సింగ్ యాదవ్. అలాంటి వ్యక్తి. చిన్న పెద్ద భేదాభిప్రాయం లేకుండా అందరినీ కలుపుకోయే తత్వం. చిన్న పిల్లగాడైనా అంతే, పెద్దోళ్ళైనా ఎవరైనా ఆయన పెద్ద మనుషులకైతే ఇంకా రెస్పెక్ట్స్ ఇస్తుంది. అట్లాంటి వ్యక్తి ఉండే నర్సింగ్ యాదవ్. ఆయన ఈరోజు చాలా ఆయన లేని లోటు మాకు కల్పిస్తూ ఉంది. భగవంతుడు ఆయన ఆత్మ శాంతి కలిగించాలి. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ పూజ జరుపుతుంది. వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ. ఈరోజు మా ఉస్తాద్ నర్సింగ్ అన్న వాళ్ళ ఇంట్లో వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి మేము రావడం జరిగింది. నర్సింగ్ అన్న మాకు లేని లోటు చాలా ఉంది. అన్న లేనందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఈరోజు నర్సింగ్ అన్న ఇంట్లో వెంకటేశ్వర కళ్యాణానికి రావడం జరిగింది. నర్సింగ్ అన్న ఏంటంటే ఆయన్నే మాకు ఇన్స్పిరేషన్. ఈ రోజు కొన్ని వందల మంది కంపెనీ ఆర్టిస్ట్ ఇట్లా రౌడీస్ ఉన్నారు అంటే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చినాము. మా గురువు, మా ఉస్తాద్, మా ఎవ్రీథింగ్ ఆయన. జై శ్రీరామ్, నమో వెంకటేశాయ. మరి వాళ్ళ చిత్రక్క నర్సింగ్ అన్న వారి సతీమణి మరి స్వర్గీయ నర్సింగ్ గారు ఎన్నో సినిమాలలో ప్రేక్షకులను అలరించినారు. మరి వారిని ఎవరు కూడా మర్చిపోలేరు, వారి నటనను ఎవరు కూడా మర్చిపోలేరు. చిన్నప్పుడు మేము కూడా వారికి ఫ్యాన్స్. సో వాళ్ళ చిత్రక్క ద్వారా వాళ్ళ ఇంటికి వాళ్ళ పూజ ఉంది. చిత్రక్క కూడా ఇంకా సినిమా ఫీల్డ్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి హిందుత్వానికి పాటుపడే కార్యక్రమాలు చిత్ర అక్క కూడా చేయడం జరుగుతుంది. మరి అందుకే వాళ్ళ వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి నేను రావడం జరిగింది. వారికి నా కుటుంబం అక్క లెక్కనే, నాకు సొంత అక్క లెక్కనే చిత్రక్క. సో వారి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మాకు. వారు బాగుండాలి, అందరు బాగుండాలి, హిందుత్వం బాగుండాలి, గోవు బాగుండాలి, మన గుళ్ళు, మన ధర్మరక్షణ బాగుండాలి. ఎందుకంటే ఎన్నో రకాల కుట్రలు జరుగుతున్నాయి. మరి ఇవన్నిటిని తిప్పికొట్టాలంటే ప్రతి ఒక్కరూ ఇలాంటి హైందత్వంకి సంబంధించిన కార్యక్రమాలు, గుళ్ళని కట్టుకుంటూ గోవుని సంరక్షించుకుంటూ మరి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మరి ఎన్నో దావతులు, బర్త్డేలని, ఫంక్షన్లు, పెళ్లిళ్ళని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు హైందత్వానికి ఒక మంచి, దేశానికి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చే ఎలాంటి హైందత్వానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా చేయాలని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి జై శ్రీరామ్, జై హింద్.